ఇగో చూడుర్రి ఇక చూడుర్రి గిడ కోతలపై ప్రశ్నిస్తే బెదిరింపులు ఇదేం ప్రభుత్వం అని ఎక్స్లో మహిళ ఆగ్రహం ఇంటికొచ్చి మరీ బెదిరించారని అసహనం ట్వీట్ డిలీట్ చేయాలని బాధితురాలు ఇంటి దగ్గర కరెంటు సిబ్బంది బైఠాయింపు సిబ్బంది తీరుపై మళ్లీ బాధితురాలు ట్వీట్ మద్దతుగా నిలిచిన మహిళా జర్నలిస్ట్ రేవతి ఇక పోలీసుల జోక్యంపై మండిపడుతూ పోస్టు విద్యుత్ శాఖ తీరుపై కేటీఆర్ ఆగ్రహం అంటూ చూడొచ్చు విద్యుత్ సిబ్బంది తీరుపై మంగళవారం కృతిక అనే మహిళ పోస్టుకు సంబంధించిన ట్వీట్కు సంబంధించి చూడొచ్చు ఏంది ప్రస్తుత సాంకేతిక యుగంలో తమకు ఎదురైన ఇబ్బందులు చేదు అనుభవాలను ప్రజలు సామాజిక మాధ్యమాలలో వెల్లడించడం సర్వసాధారణం ఓ మహిళ కరెంటు కోతలతో తనకు కలిగిన ఇబ్బందిని ఎక్స్ వేదికగా కూడా చెప్పడాన్ని విద్యుత్ సిబ్బంది జీర్ణించుకోలేకపోయారు ఆమె అడ్రస్ కనిపెట్టి ఇంటికి వెళ్ళి మరీ బెదిరించారు ట్వీట్ తొలగిస్తారా లేదా తొలగించేదాకా ఇక్కడి నుంచి కదిలేదు లేదు పైనుంచి మాకు ఒత్తిడి ఉన్నది అని భయపెట్టారు అసలే మహిళ ఆపై అద్దె ఇల్లు చేసేది లేక ట్వీట్ను తొలగించింది ఈ విషయాన్ని కూడా ఎక్స్లో మళ్ళీ పోస్ట్ చేసింది ఎలాంటి ప్రభుత్వం ఇది అంటూ ఇగో ఇక్కడ ఏంది పోస్ట్ చేసిన పరిస్థితి కన్నా అరే నాయన మీకు అధికారులకు అంతగానో ఉంటే మీకు నిజంగా కూడా సావకపోతే నెత్తురే ఉంటే నిజంగా చెప్తున్నా ఈ ముఖ్యమంత్రి గారికి సంబంధించి ప్రభుత్వ పాలనలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు ఉన్నారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే నిజంగా కూడా మీరు ఇంత ఘోరంగా పనిచేయదలుచుకుంటే అదేంది మొదటి రోజు ప్రభుత్వం ఏర్పడగానే ఆ ప్రజా దరఖాస్తు అని ఒకటి తీసుకున్నారు అది ఏడి పోయిందో అడుగురి దాంతోపాటు ప్రజలకు మీ అధికారులకు సంబంధించి ఇప్పటికి వరకు వస్తున్న ఆరోపణలకు సంబంధించి కూడా మీ పై అధికారులకు చెప్పే ప్రయత్నం చేయరు అవన్నీ మాత్రం కనబడి ఎవరు తప్పు చేసినా ఏం కథ వచ్చి బెదిరించుడే అయ్యో కరెంటు కట్పై ఆగ్రహం తలమడుగు సబ్స్టేషన్ ముట్టడి అంటూ కూడా చూసా ఇది ఆదిలాబాద్కు సంబంధించిన పంచాయతీ ఇది చాలా కొన్ని రోజులుగా కూడా కొనసాగుతున్న పంచాయతీ కానీ దీన్ని పట్టించుకునే నాదుడే లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక లీకులలో బంకులు ఈఆర్సీ ఆమోదం నిజం ఈఆర్సీ అనుమతితోనే విద్యుత్ కొనుగోలులో అయినా లేదంటూ ప్రభుత్వ వర్గాల నుంచి ప్రచారం 2015లోనే టీడీపీ నేత ఈఆర్సీకి రేవంత్ లేఖ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇగో ఏం లేదు భయ్ ఈ కరెంటులో 7,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్ల స్కామ్ జరిగిందని లంగలు చెప్తున్నారు ఆ స్కామ్ ఎక్కడి నుండి జరిగిందో మరి ఈ దొంగలే చెప్పాలి పదవుల కోసం పాకులాడే మూర్ఖత్వపు నాయకులు ఉన్నంత వరకు ఈ సమాజం ఏం బాగుపడుతుంది ఈ దొంగనా కొడుకులు పదవుల కోసం పాకులాడతారు అంతే